గోల్డ్ అది తీసుకెళ్తూ ఉంటారు కదా సూట్ కేస్‌లో చరణ్ వాళ్ళు. అప్పుడు చరణ్ ఏమో బిల్డప్ ఇస్తూ ఉంటాడు. పక్కనే ఉన్న పల్లవి వాళ్ళ అమ్మ, నాన్న ముందు అసలు దొంగొచ్చి నా దగ్గర నుంచి తీసుకోగలుగుతాడా? వాడికి ఎంత ధైర్యం? అసలు వాడి దగ్గర నుంచి నన్ను తప్పించుకోగలుగుతాడా? వాడు ఒకవేళ నా దగ్గర నుంచి సూట్ కేస్ తీసుకున్నా వాడి ఎనకాల నేను ఎలా పరిగెట్టి పట్టుకుంటా తెలుసా? అయినా ఈ పల్లవికి అంత సీన్ లేదు లేరా! పల్లవి ఊరికే ఆకారానికి అలా ఉంటుంది. కదలలేదు, పరిగెత్తలేదు అన్నట్టు సుమలత కూడా అంటూ ఉంటే, ఈ లోపల నిజంగానే దొంగొచ్చి చరణ్ చేతిలో సూట్ కేస్ పట్టుకొని వెళ్తూ ఉంటాడనమాట పరిగెడుతూ ఉంటే ఇక చరణ్ పరిగెడదాం అనుకుంటాడు. ఈ లోపల పల్లవియే పరిగెత్తేసి అతను దొంగ చేయి పట్టుకుంటుందనమాట. సూట్ కేస్ తన చేతిలో ఉంటుంది కదా! ఇక వాడికి అలా షాక్ అయిపోతుందనమాట. పల్లవి అలా పట్టుకునేసరికి ఇక చుట్టూ జనాలు కూడా గుమ్మిగూడుతూ చూస్తూ ఉంటారు. ఇక ఇంకొక ఇద్దరు దొంగలు కూడా ఉంటారనమాట. వాళ్ళు కూడా వచ్చి పల్లవిని కొట్టే సూట్ కేస్ తీసుకెళ్దాం అని చెప్పి పల్లవి వైపు అటాక్ చేస్తూ ఉంటే ఇక ముగ్గురు దొంగలకి ఇక ఫుల్‌గా చుక్కలు చూపిస్తూ ఉంటుందనమాట. పల్లవి ఒక రేంజ్‌లో ఫైట్ చేస్తూ ఉంటుంది. ఇక చుట్టూ ఉన్న జనాలు ఇక ఇలా మాట్లాడుతూ ఉంటారు. చరణ్‌కేమో వినిపిస్తూ ఉంటుందనమాట. ఇక చుట్టూ జనాలు ఏం మాట్లాడుకుంటారు, "ఈ అమ్మాయి వీడి భార్య అనుకుంటారా? వీడు చూస్తేనేమో జిమ్ పర్సనాలిటీలా ఉంది. కానీ ఉపయోగమే లేదు. పేరుకే ఆకారం. అలా సిక్స్ ప్యాక్, జిమ్ బాడీ అంతే. వాడు చూడు మొగుడేమో ఊరికే అలా నించొనున్నాడు. భార్య ఏమో ఎంచక్కా ఫైట్ చేస్తుంది. ఆవిడకసలు నిజంగా ఎంత పవర్‌ఫుల్ వుమెనో ఆమైతే. నిజంగా అసలా అట్లాంటి భార్య ఉంటేనా అందుకే అనుకుంటా వీడు ఊరికే డమ్మీ క్యాండిడేట్‌లా ఉన్నాడురా. వీడు వేస్టు. ఆమసలు సూపర్ వుమెన్‌లా ఏం ఫైట్ చేస్తుంది అసలా. దొంగల్ని ఏం కొడుతుంది. వీడు పేరుకే భర్త అని చెప్పి చరణ్‌ని జీరో చేసి మాట్లాడుతూ ఉంటారనమాట. ఇక చరణ్‌కేమో ఒళ్ళు మండిపోతూ ఉంటుంది. ఇటేమో పల్లవికి అదంతా ఏం వినిపించదు కదా! ఇక తను ఫైట్ చేస్తూ ఉంటుంది ఆ దొంగలతోని. ఇక ఇటు సుమలత, ప్రసాదరావు కూడా ఇదేంటి దొంగలా అన్నట్టు వాళ్ళ ఇదిలో ఉంటారనమాట. చరణ్‌కేమో చుట్టూ ఉన్న జనాలు మాట్లాడుతూ ఉంటే చాలా పరువు తక్కువగా అనిపిస్తూ ఉంటుంది. పల్లవి వల్ల నేను ఎంత తలదించుకోవాలి అని అన్న ఫీలింగ్ కలుగుతూ ఉంటుందనమాట చరణ్‌కి. సో, ఇంతే అండి ప్రోమోలో చూపించింది. నచ్చితే లైక్ చేయండి. థాంక్స్ ఫర్ వాచింగ్.